నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత సైన్యానికి ఇందూరు వాసుల నీరాజనాలు. దేశభక్తిని చాటుతూ భారీ తిరంగ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు సెల్యూట్. పాకిస్తాన్ ముష్కరులను మట్టుబెట్టి ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి జైజైలు పలుకుతూ విజయానికి గుర్తుగా నిర్వహించిన తిరంగ ర్యాలీలో దేశభక్తి ఉప్పొంగింది. భారత్ మాతాకి జై, వందే మాతరం అన్న నినాదాలు నలుదిక్కులా మారుమ్రోగాయి. పాకిస్తాన్ ముష్కరులను మట్టుబెట్టి ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి జైజైలు పలుకుతూ విజయానికి గుర్తుగా ఇందూరు నగరంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నేతృత్వంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో వందలాది మంది యువకులు, మహిళలు జాతీయ జెండాలను చేతబూనారు. నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా నుంచి ప్రారంభమైన తిరంగ ర్యాలీ నెహ్రూ పార్క్ వరకు కొనసాగింది. దారి పొడవునా భారత్ మాతాకి జై అన్న నినాదాలు పిక్కటిల్లాయి. దేశభక్తి, జాతీయ గౌరవానికి సంకేతంగా మనము దేశం కోసం అనే నినాదంతో ఇందూరు నగరంలో తిరంగ ర్యాలీని నిర్వహించినట్టు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. భారత సైనికుల ఘన విజయం ఆపరేషన్ సింధూర్కు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీలో భాగంగా ఇందూరు నగరంలో నిర్వహించామని అన్నారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దారుణ హత్యలను దేశం మర్చిపోదని పేర్కొన్నారు. ఆ ఘటనకు బదులుగా ప్రధాని మోదీ ఆదేశాలతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమని అన్నారు. కాందహార్ హైజాకింగ్, పుల్వామా దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను హతమార్చడం ప్రత్యేకమని అన్నారు. పాకిస్తాన్ సామాన్యులపై కాకుండా టార్గెట్ చేసిన విధానం భారత సైనిక నీతికి నిదర్శనమని అన్నారు. ఆకాశ్ తీర్, బ్రహ్మోస్, సుదర్శన్ S-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ డ్రోన్లను గాలిలోనే తరిమి కొట్టిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు. ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ రక్షణ రంగానికి లభించిన ప్రోత్సాహకానికి చక్కని ఉదాహరణ అని అన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీయంగా యుద్ధ పరికరాల తయారీ అభివృద్ధి చెందుతోందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇళ్ల మంజూరు పేరిట లబ్ధిదారులు ఎవరైనా డబ్బులు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరు కూడా లంచాలు ఇవ్వకూడదని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎడపల్లి మండలం నెహ్రూ నగర్, అంబెం, ఎడపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. లబ్ధిదారులు ఎవరైనా నాయకులు, అధికారులకు కానీ లంచాలు ఇచ్చినట్లు తెలిస్తే ఇండ్లను రద్దు చేయడమే కాక క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను చేపట్టిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తామని అన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించిన మేరకు ఇంటి నిర్మాణం పనులు చేసుకోవాలని అన్నారు. అధికారులు కూడా లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల సంస్థ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఈడొంటి లింగం, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రజితా యాదవ్, నాయకులు మల్కారెడ్డి, కామప్ప, నవీన్, ప్రతాప్, ప్రసాద్, ఎంపీడీఓ, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఏమి లేక కొత్త ముగ్గు వస్తేనే రికార్డులు వస్తున్నాయి, లేకుంటే రాదు. కాబట్టి ఇప్పుడు 74 ఇచ్చినాం. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ కొత్తగా వస్తాయి. వాళ్ళకు కూడా ఇద్దాం. ఇక్కడ తప్పిపోయిన ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం. కాకపోతే తొందరగా అధికారులు సహకరిస్తారు. మీరు కూడా డాక్రా సంఘాలు కానీ మేము చెప్పినాం ఆఫీసర్లకు, వాళ్ళకు లోన్ ఇప్పియండి 50,000, 75,000 బేసిమెంటు మళ్ళీ స్లాబ్ లెవెల్కి వస్తే రొటేషన్తో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మా అంత అయిపోయింది. ఉసుక మట్టుకు ఫ్రీ ఇస్తారు, కట్టు గవర్నమెంట్ కట్టడానికి అవసరం లేదు. ఇసుక కానీ బిల్డింగ్ మొరం కానీ డబ్బులు అంటే డబ్బులు తెచ్చినోడుకు కట్టాలంటే ముగ్గు పోసేటప్పుడు ముగ్గు పోసినాక మేము ఫోటో తీసుకుంటాం, అప్పుడే స్టార్ట్ చేయాలి. ఇది ముందు స్టార్ట్ చేస్తే మళ్ళీ కష్టమవుతుంది, దీంట్లో రావు అని అంటున్నాం. చెప్పండి. ఇప్పుడు ఫోటో క్యాప్చరింగ్ పంచాయత్ సెక్రటరీ చేస్తారు, ఆయనకి ఇన్ఫామ్ చేసి మీరు ముగ్గులు పోయాలి. మనం పోసుకుంటే మళ్ళీ అది ఫోటో క్యాప్చరింగ్ రాదు, అది పైకి ఇది కాక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫోటో పోతుంది. ఆ టైంలో ముగ్గు పోసిన ఇది కనబడుతుంది ఫోటోలో. అది ఉంటే మా వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు, దానివల్ల బిల్ వస్తుంది. లేదు వాళ్ళు మేము ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మనం పోస్తే అలాంటి వాళ్ళు మనకు బిల్ రావడానికి కష్టంగా ఉంటుంది. అది మీరు అందరూ మీ దృష్టిలో పెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఏదైనా ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు, కొత్త వాళ్ళకి కాదన్న అర్థం. అంతే. ప్రజల సంరక్షణ కొరకే పోలీస్ సిబ్బంది ఉందని భీమ్గల్ సిఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు. మనతో పాటే నేర ప్రవృత్తి గల వ్యక్తులు సంచరిస్తుంటారని, వారి బారిన పడకుండా మోసపోకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అటువంటి వారిని గుర్తించేందుకే ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. నందిపేట మండల కేంద్ర రాజ్నగర్ దుబ్బా ప్రాంతంలో ఆదివారం రాత్రి నందిపేట పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 6 ఏసీపీ, 3 సిఐలు, 9 మంది ఎస్ఐలు, 102 మంది పోలీసుల బందోబస్తు నడుమ కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేనందున 52 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయగా బయోమెట్రిక్ ద్వారా 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాలనీ కూడలి వద్ద గల హనుమాన్ టెంపుల్ దగ్గర యువతను ఉద్దేశించి కమ్యూనిటీ కాంటాక్ట్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భీమ్గల్ సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల సంరక్షణ కొరకే పోలీస్ సిబ్బంది ఉందని, మనతో పాటే నేర ప్రవృత్తి గల వ్యక్తులు సంచరిస్తుంటారని, వారి బారిన పడకుండా మోసపోకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారిని గుర్తించేందుకే ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
అలాగే ఆన్లైన్ మోసాలకు మత్తు పదార్థాలకు యువత బలి కావద్దని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, సమాజంలో ఇతరులను ఇబ్బంది పెట్టే ఎటువంటి విషయమైనా వ్యక్తులైనా రాజీ పడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అంతేకాకుండా ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలలో కమ్యూనల్ విషయాలపై అప్రమత్తంగా ఉండి అసత్య ప్రచారాలకు లోనవ్వకుండా వాట్సాప్ గ్రూపులలో లైక్లు, షేర్ లాంటివి పెట్టకూడదని, అటువంటి వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా నేరం చేసేవాళ్ళు కానీ, వాళ్ళు దొంగలు కానీ, దొంగతనాలు చేసేవాళ్ళు కానీ, లేదా ఏదన్నా వేరే నేరాలు చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను వెరిఫై చేసినప్పుడు, వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్ లేనప్పుడు కానీ, వాళ్ళు వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ ఉన్నప్పుడు వాళ్ళని మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు తెలియదు కాబట్టి మీరు ఒక అభద్రతా భావంలో ఉంటారు. అంటే వీడు ఎవడో ఎప్పుడో వస్తున్నాడు పోతున్నాడు, వీడు మంచివాడా చెడ్డవాడా మీకు తెలియదు కాబట్టి మేము వచ్చి మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను అహల్యాబాయి పునర్నిర్మించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. యుద్ధ విద్యలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచి వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారని ఆయన కొనియాడారు. నగరంలోని ప్రగతి నగర్లో గల బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన మహారాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలలో భాగంగా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు విజయ భవానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ అహల్యాబాయి శివుని భక్తురాలని ఆయన అన్నారు. మధ్య భారత మాళ్వా ప్రాంతంలోనే కాక భారతదేశం అంతటా శివాలయాలు నిర్మించారని ఆయన తెలిపారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిర్మించారని, కాశీ, ద్వారక, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, కృష్ణేశ్వర్ ఇలా అనేక పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను పునరుద్ధరించాలని అన్నారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి అహల్యాబాయి కృషి చేసిందని అన్నారు. యుద్ధ విద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచి వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారని ఆయన తెలిపారు. కాలువలు, చెరువులు త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి పాటుపడ్డారని, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు దేవి అహల్యాబాయి పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. అత్యంత పకడ్బందీగా ఈ పరిశ్రమలను నెలకొల్పిందని, ఎంత పక్కాగా అంటే మహేశ్వర్ వస్త్ర పరిశ్రమ అనేది నేటికి నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని ఆయన తెలిపారు. నేటికి అనేక మందికి ఉపాధి కల్పిస్తోందని అన్నారు. ఆదర్శప్రాయురాలు అయిన అహల్యాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పిందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, పంచరెడ్డి ప్రవళిక, పద్మారెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో శివాలయాలన్నీ మారుమ్రోగాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం ఉదయం నుంచే భక్తులతో బారులు తీరింది. భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో కంఠేశ్వర్ నీలకంఠేశ్వర ఆలయం మారుమ్రోగింది. సోమవారం కావడంతో ఆలయ కమిటీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించింది. అలాగే నగరంలోని శంభునిగుడి ఉమామహేశ్వర ఆలయం, మల్లారం వద్ద గల లింగేశ్వర ఆశ్రమంలోని లింగేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. జిల్లాలోని నందిపేటలో గల కేదారేశ్వర ఆలయం, బోధన్లో గల శివాలయం, ఆర్మూర్లోని సిద్ధులగుట్టతో పాటు శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఆలయ అర్చకులు ప్రాతకాలం నుండే శివాలయాలలో శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు కోరుకున్నారు.
పెట్టండి. ఆ ముంగట చిన్న గిన్నెలలో గంధం ఉంటుంది, చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి చూడండి. ఇది సంకల్ప సిద్ధిరస్తు అదో నిర్విడతాం కలిష్యే. రాగి చెంబులో పసుపు కుంకుమ అక్కడ కింద పెట్టు. రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక విడిపు వేయండి. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ప్రజావాణి వరకు రాకుండా చూడాలని అధికారులకు ఆయన హితవు పలికారు. నగరంలోని సమీకృత కార్యాలయ సముదాయం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి తరలివచ్చి బారులు తీరారు. జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, ఉన్నతాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను మండలాధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వాటిని పరిష్కరించాలని ఆయన అన్నారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ప్రజావాణి వరకు రానివ్వకుండా ఇకపై చూడాలని ఆయన అధికారులకు హితవు పలికారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నతాధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని నాగారంలో గల తెలంగాణ గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎండి బషీరుద్దీన్, టి నరేష్, రణవీర్ రెడ్డి, ఇందిరా జ్యోతి మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కొరకు పేద మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, వొకేషనల్ సబ్జెక్టులు ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. మంచి నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందిస్తున్నామని, కావున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా మాట్లాడుతూ మైనార్టీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 85% మంది విద్యార్థులకు ఎంసెట్లో ర్యాంకులు సాధించారని అన్నారు. విద్యార్థులకు పాఠశాలలో పుస్తకాలు, కాస్మెటిక్ సామాగ్రితో పాటు దుస్తువులు అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి 17 స్కూల్ జూనియర్ కాలేజీల కోసం మన గౌరవనీయ కలెక్టర్ గారు ఇవాళ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆర్ఎల్సి బషీరుద్దీన్ సార్ మరియు మన తోటి ప్రిన్సిపాల్ గారితో ఇవాళ విద్యా సంవత్సరం 2025-26 గాను అడ్మిషన్ల కొరకు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు నిజామాబాద్ డిస్టిక్లో 17 నడుస్తున్నాయి. అందులో 9 బాయ్స్లు, 7 ఏంటంటే 8 గర్ల్స్ కాలేజీలు మనకు సక్సెస్ఫుల్గా నడవడం జరుగుతుంది. ఇందులో విద్యతో పాటు నోట్బుక్స్లు, యూనిఫామ్స్ మరియు పిల్లలకు గ్లాసులు కానివ్వండి, పుష్టికరమైన ఆహారాన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. కావున ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా మన 2025-26 గాను 5వ తరగతి 6 నుంచి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి మరియు 2వ సంవత్సరంకి మన ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులో 2025-26 విద్యా సంవత్సరానికి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఎంబీటీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మీర్ బష్రత్ అలీ జిల్లా కలెక్టర్ను కలిసి రేషన్ కార్డులు త్వరగా అందజేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులు లేకపోవటం వల్ల తమ పిల్లలకు, తమకు ఉపాధి అవకాశాలలో, ఇతర సంక్షేమ పథకాలలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పడం స్వాగతించదగ్గ విషయమని, అందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. వివిధ మండలాలలో రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మైనార్టీలు రేషన్ కార్డులు లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గమనించి సత్వరమే రేషన్ కార్డులు ఇంటింటికి తిరిగి అందజేసేలా చూడాలని ఆయన కోరారు. क्योंकि अगर राशन कार्ड नहीं है तो लोगों को बहुत सारी स्कीमा से महरूम होना पड़ रहा है और जहाँ पे इंक्वायरी के लिए आ रहे हैं वहाँ पर जो है हर वार्ड के इंचार्ज कहकर अपने आप को इंचार्ज बताते हुए वो उनके लोगों को यानी उनके जो भी फॉलोअर्स है उनको बताते हुए वो काम कराकर भिजा दे रहे हैं। तो हमने कलेक्टर साहब से कहा कि भाई आप जो है इंचार्ज के पास मत भेजिए, आइए जो आपके पास दरखास्तें जमा हैं
वो दरखास्तों के तौर पर जहाँ पर एड्रेस है वो एड्रेस पर जाके उनकी इंक्वायरी कीजिए। इंक्वायरी करते हुए उनको राशन कार्ड उन तक पहुँचाइए, ये आपका फरीज़ा है। बजाय उसके एक इंचार्ज के पास चले गए, वो इंचार्ज जो है उसके लोगों को उनके अपने लोगों को फिरा लिया, फिर वापस भिजा दिया। ऐसा नहीं होना चाहिए, क्योंकि गरीब और मुस्तहिक लोग तकरीबन कई दिनों से इंतज़ार कर रहे हैं। तकरीबन 10 साल का अरसा हो गया है, नए राशन कार्ड अब तक नहीं बने थे। ये गवर्नमेंट एक स्टेप ली, बहुत अच्छा स्टेप है, हम इसकी सताइश करते हैं, मगर उसके साथ साथ इसको सही तरीके से रूह में अमल लाते हुए जो गरीब और मुस्तहिक लोग हैं उन तक पहुंचाइए, ये आपका फरीज़ा है। क्योंकि हालात के हिसाब से आप उन लोगों को तक पहुंचाना ज़रूरी है। अगरचे राशन कार्ड नहीं है तो उनको कोई पेंशन नहीं आ रहा, कोई डबल बेडरूम के लिए वो एलिजिबल नहीं है, राशन कार्ड नहीं है तो उन्हें कोई नल लेने के लिए एलिजिबल नहीं है, राशन कार्ड नहीं है तो वो हाउसिंग लोन में अप्लाई नहीं कर सक रहे, राशन कार्ड नहीं है तो वो कहीं भी जाकर स्कॉलरशिप बच्चों की पढ़ाई के लिए स्कॉलरशिप के लिए अप्लाई नहीं कर सक रहे। लिहाजा वो लोग बहुत ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ చెప్పారు. మే 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనలను అమలు చేస్తున్నామని చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. మే 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాలలో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇదివరకే అన్ని విభాగాల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఖచ్చితంగా నియమ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని అన్నారు. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2వ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో 36 సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి, మరుగుదొడ్లు, వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య సేవలు ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలియజేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతోందని, పరీక్షా కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నాపత్రాల బండిళ్లను పోలీస్ బందోబస్తుతో తీసుకెళ్లిన తర్వాతే పరీక్షా కేంద్రంలో ఖచ్చితంగా సీసీ కెమెరాల ముందు మాత్రమే విప్పాల్సి ఉంటుందని అన్నారు. పరీక్షా కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నిచర్ను సమకూర్చుకోవాలని, అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చే బాధ్యత సిఎస్ డిఓలదేనని ఆయన అన్నారు. మధ్యాహ్నం నిర్వహించే 2వ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాల బండిళ్లను కూడా సాయంత్రం పోలీస్ స్టేషన్లో నిక్షిప్తం చేసి మరుసటి రోజు ఉదయం తీసుకోవాలని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ శ్రీరామరక్ష లాంటిదని రుద్రూర్ సిఐ కృష్ణ, ఎస్ఐ పి సాయన్న అన్నారు. కొన్ని పరిస్థితుల్లో హెల్మెట్ ధరించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూరు మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణపై ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. రుద్రూర్ సిఐ కృష్ణ, ఎస్ఐ పి సాయన్న వాహనదారులతో మాట్లాడి రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. హెల్మెట్ ధరించకపోవడంతో జరిగే నష్టాలను తెలియజేశారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, ఇందూరి కార్తిక్, కిసాన్ ఖేత్ అధ్యక్షులు అడప సాయిలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. నగరంలోని జీజీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో 95% పైగా వరిధాన్యం కొనుగోలు జరిగిందని కేంద్ర ఇన్ఛార్జ్ మాసెట్టి శోభ తెలిపారు. మరో 4 రోజుల్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని ఆమె చెప్పారు. నగరంలోని దుబ్బా వద్ద గల జీజీ కళాశాల వెనుక భాగంలో ఐకేపీ ఆధ్వర్యంలో 40 రోజుల క్రితం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ మాసెట్టి శోభ మీడియాతో మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు దాదాపుగా పూర్తయిందని, 95% పైగా కొనుగోలు చేశామని అన్నారు. మధ్యలో గన్ని బ్యాగులు, లారీల కొరతతో కాస్త ఇబ్బందులు తలెత్తాయని ఆమె తెలిపారు. ఉన్నతాధికారుల సహకారంతో వాటన్నింటినీ అధిగమించి 95% పైగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆమె పేర్కొన్నారు. మిగతా ధాన్యాన్ని సైతం మరో 4 రోజుల్లో కొనుగోలు చేసిస్తామని ఆమె చెప్పారు. తమకు ఉన్నతాధికారులు అందిస్తున్న సహాయ సహకారాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 30 రోజులు కావస్తుంది. ఇప్పటికీ 90%, 95% పూర్తయింది. ఇంకొక 5% ఉంది. దాన్ని కూడా ఈ 3-4 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. ఇప్పటి వరకు రైతులకు కూడా 99% కూడా పేమెంట్ జరిగింది. తొందరగా పేమెంట్ జరిగిందని సంతోషంగా ఉన్నప్పటికీ కూడా బోనస్ విషయంలో కొంచెం మాకు అడుగుతున్నారు, బోనస్ ఎప్పుడు వస్తుందని. ప్రభుత్వము ఇచ్చినటువంటి సూచనల మేరకు అది వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫైన్ వచ్చేసి 9,670 బ్యాగ్స్, 90,000 కోర్స్ వచ్చేసి 9,670, ఫైన్ వచ్చేసి 90,780 బ్యాగ్స్ కొనడం జరిగింది. రైతులకు కూడా పేమెంట్ మొత్తం కంప్లీట్గా 99% కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక్క గింజ కూడా బయట అమ్మకుండా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి బోనస్ కోసము ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పండించిన గింజను ప్రభుత్వ సెంటర్లలోనే అమ్మడానికి ప్రయత్నించారు. దానికి తగ్గట్టుగా హమాలీ కానీ లారీలు కానీ అలాట్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వ అధికారుల అండదండలతోని ఇప్పటి వరకు మేము పూర్తి చేయడం జరిగింది. చిన్ననాటి నుంచి అంటరానితనం, వివక్షత, ఇతర రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఇంటి నుంచి కొనసాగించిన సుందరయ్య జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిర్వహించటంలో నాయకత్వాన్ని వహించి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మరియు కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్నతనంలోనే 13వ ఏటనే వ్యవస్థలో ఉన్న అంటరానితనం, వివక్షత, ఇతర రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఇంటి నుంచి కొనసాగించారని అన్నారు. గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన చదువుని మధ్యలోనే ఆపేశారని, ఒక ఉన్నత భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య పోరాటాలను, భూ పోరాటాలను నిర్వహించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలో వైద్యం, నిత్యావసర సరుకులను అందించటం ద్వారా సేవా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించవచ్చో ప్రజలకు మార్గం చూపారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిర్వహించడంలో నాయకత్వాన్ని వహించి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని వివరించారు. చివరి వరకు తన ఆస్తులను, జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసి నిరాడంబర జీవితాన్ని గడిపారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి సుజాత, కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా చిన్నతనంలోనే సుందరయ్య గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, రెడ్డి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అక్రాంతానికి వ్యతిరేకంగా తన బాల్యం నుంచే పోరాటాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అట్లాగే సిపిఎం పార్టీలో సభ్యులుగా చేరిన తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, రెడ్డి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పంచే దాంట్లో సిపిఎం పార్టీగా సుందరయ్య గారి పాత్ర అద్వితీయం. అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశంలోనే సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ చివరికి తన కుటుంబంలో పిల్లలుంటే ఎక్కడ పార్టీ ఉద్యమంలో నష్టం జరుగుతుందో స్వార్థంగా ఆలోచిస్తామనేటువంటి ఆలోచనతో కుటుంబ నియంత్రణని పాటించి పార్టీ కోసం తన ఆస్తిని, తన సంపదని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు సుందరయ్య గారు. వారి ఆదర్శాలని, వారి ఆశయాల్ని సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం వలన పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేలలో కార్బన శాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. వరి వేసే ముందు పచ్చి రొట్టె ఎరువులు సాగు చేసి భూమిలో కలియదున్నటం వలన పంటలో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు వారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అనుబంధంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల ఆరోగ్యం కాపాడటం, రసీదులను భద్రపరిచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం, సాగునీటిని ఆదా చేయటం, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందడం, చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త స్వప్న మాట్లాడుతూ వానాకాలానికి అనువైన ప్రైవేటు రకాలకు ధీటుగా వరి రకాలైన కూనారం 1638, వరంగల్ సిద్ధి WGL 1119, రుద్రూర్ నుంచి విడుదలైన RDR 1200, RDR 1162 రకాలు మరియు రాజేంద్రనగర్ నుంచి విడుదలైన RNR 15048, రాజేంద్రనగర్ వరి 4 రకాల గురించి తెలియజేశారు. అలాగే నేల ఆరోగ్య పరిరక్షణ గురించి వివరిస్తూ అధిక రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వాడకం వలన పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేలలో కర్బన శాతం పెరుగుతోందని తెలియజేశారు.
వరి వేసే ముందు పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసి భూమిలో కలియదున్నటం వల్ల పంటలో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి విఠల్ మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అదేవిధంగా పాడి పశువులు ఉన్న రైతులు ఖచ్చితంగా సమయానుసారంగా టీకాలు వేయించాలని, అదేవిధంగా మేలుజాతి పశువులను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. నూతన సాంకేతికత ద్వారా కృత్రిమ గర్భధారణ గురించి, దానివల్ల లాభాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ సాయిరెడ్డి, తాడ్బిలోలి మాజీ సర్పంచ్ నర్సయ్య, వెటర్నరీ డాక్టర్ విఠల్, ఏఈఓలు అజయ్, సాయిలు, కుమారి, గంగాసాగర్, ప్రసాద్, గంగరాజు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నందిపేట మండలం కంఠం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు మార్కింగ్ చేసి ప్రారంభించారు. కంఠం గ్రామానికి 24 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి కంఠం గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కంఠం గ్రామంలో నిజమైన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించినందుకు గ్రామ ప్రజలందరూ సంతోషంతో ఉన్నారని ఇంద్రుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మంద మహిపాల్, బీసీసీఎల్ ప్రెసిడెంట్ వెల్మల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో నూతనంగా ఓ ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్ చేపడుతున్నారని, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్, ఎల్ఎస్ఓ, ఎస్ఎఫ్ఐ నాయకులు బాన్సువాడ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న వారిపై విద్యాశాఖ అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. బాల్కొండ హైస్కూల్లో సమ్మర్ క్యాంప్లో భాగంగా 9వ రోజు శిక్షణా శిబిరంలో విద్యార్థులకు నృత్యం, కంప్యూటర్ ఎడ్యుకేషన్, యోగా, ధ్యానం, ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణా తరగతులు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సమయాన్ని వృధా చేసే బదులుగా పాఠ్యేతర అంశాలతో పాటు కళలు, యోగా సాధన చేయడంతో ఆరోగ్య సంరక్షణతో పాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని చెప్పారు. విద్యార్థులు ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు అశోక్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ రూపేష్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని బొంగన్పల్లి, ముల్లంగి గ్రామాలలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు లక్మాపూర్ గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. అక్కడున్న సూపర్వైజర్, ఈఈ, డిఈలతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈఈ, డిఈ చెప్పిన విషయాలు ఆయన వివరించారు. బిల్డింగ్ వర్క్ ఒక స్లాబ్ పూర్తయిందని అన్నారు. రెండో స్లాబ్లో 2 మోటార్లు జూన్ 30వ తేదీ వరకు పూర్తి చేస్తామని చెప్పారని ఆయన తెలిపారు. లక్మాపూర్ దగ్గర 170 మీటర్ల పైప్ లైన్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అలాగే బొంగన్పల్లి చెరువు క్రింద ఉన్న 1300 మీటర్ల పైప్ లైన్ జూన్ 30వ తేదీ వరకు పూర్తి చేసి జూలై 15వ తేదీ వరకు రైతుల పొలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. పనులు పూర్తి కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత సైన్యానికి ఇందూరు వాసుల నీరాజనాలు, దేశభక్తి
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.